ఉమ్మడి గోదావరి జిల్లాలపై జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టారు. దీంతో తన క్యాడర్కు తన స్ట్రాటజీ ఏంటి, తన వ్యూహం ఏంటో కుండబద్దలు కొట్టేశాడు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి అయితే బలమైనటువంటి ఓట్ బ్యాంకు ఉంటుందో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నటువంటి వ్యవహారం ఉంది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ గోదావరి జిల్లాలపైనే ఫోకస్ పెట్టడం అనేది చాలా చాలా ఉత్కంఠభరితంగా మారింది. తన స్ట్రాటజీ ఏంటో, తన వ్యూహం ఏంటో, తన ఆలోచన విధానం ఏంటో క్యాడర్కు కుండబద్దలు కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. తాజాగా చూసుకుంటే 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఉమ్మడి గోదావరి జిల్లాలో 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టికెట్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసినట్లుగా తెలుస్తుంది. తాజాగా ఈ 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీఎంఓకి వచ్చినట్లుగా తెలుస్తుంది. తదుపరి కార్యాచరణ వ్యవహారంపై మనం చూసుకుంటే పోలవరం ఎమ్మెల్యే బాలరాజు 2-3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గంపై పట్టున్న నాయకుడు అయినా సరే ఇతనికి జగన్మోహన్ రెడ్డి గారు నో టికెట్ అని చెప్పదలుచుకున్నాడంటే మనం స్పష్టంగా చూడవచ్చు. లోకేష్ని ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి నో టికెట్ అనేశారు. పవన్ని ఓడించిన తిప్పల నాగిరెడ్డికి నో టికెట్ అని చెప్పేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహము, ఆయన స్ట్రాటజీ ఎంత పకడ్బందీగా ఉందో ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అదే కోవలో 2-3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాలరాజుకు సైతం నో చెప్పేశాడంటే ఇక్కడ జగన్ వ్యూహం ఏంటో, ఎంత పకడ్బందీగా ఆయన ముందుకెళ్తున్నారో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. అలాగే చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు కూడా నో టికెట్ అని జగన్మోహన్ రెడ్డి గారు తేల్చేసినట్టుగా తెలుస్తుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఎలీజా తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు ఆయనపై వ్యతిరేకత ఉన్నటువంటి వ్యవహారం, ఆ సర్వే రిపోర్ట్లు జగన్మోహన్ రెడ్డి వద్ద ఉన్నట్లున్నాయి. దీంతోనే ఆయనకు నో టికెట్ అని చెప్పేసినట్లుగా ఓ ప్రచారం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ఈయనకి కూడా నో టికెట్ అని జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. ఇక ప్రత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్, ఈయనకు కూడా నో టికెట్ అని జగన్మోహన్ రెడ్డి గారు తేల్చేసినట్లుగా తెలుస్తుంది. ఇక పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఈయనకి కూడా నో టికెట్ అని జగన్ గారు వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అలాగే పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఈయనకి కూడా నో టికెట్ అని జగన్ గారు స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. వీళ్లతో పాటు మంత్రి జోగి రమేష్, అలాగే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, వీళ్ళు ఇద్దరూ సైతము సీఎంఓకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సీఎంఓకి వెళ్ళారంటే, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారంటే ఖచ్చితంగా నో టికెట్ అని చెప్పేసి ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి పదవులు ఇస్తాము, ఎట్లా సర్దుబాటు చేస్తాము అన్నటువంటి వ్యవహారంపైనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 1 by 1 ఎమ్మెల్యేలు జగన్ గారితో సమావేశమవుతున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. మొత్తానికైతే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోనే జగన్ గారు ఫోకస్ పెట్టినట్లుగా మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ 6 ఎమ్మెల్యేలకు నో టికెట్ అని తేల్చేసినట్లుగా మనకైతే తెలుస్తున్నటువంటి వ్యవహారం. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్ల మార్పు ఒక ఎత్తు అయితే పదవుల పందేరం. యువజన విభాగం కమిటీ వేశారు. కొన్ని రోజుల క్రితము మహిళా విభాగం కమిటీ కూడా వేయడం జరిగింది. ఫుల్ లిస్టు మహిళా విభాగం కమిటీ ఒకసారి చూద్దాము. 2 అధ్యక్షులు ఉన్నారు, పోతుల సునీత ఎమ్మెల్సీ, అలాగే వరదు కళ్యాణి ఎమ్మెల్సీ, ఇద్దరిని అధ్యక్షులుగా వేయడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్స్ 3 ఉన్నారు. మంతెన మాధవి వర్మ విశాఖపట్నం నుంచి, ఎన్టీఆర్ జిల్లా నుంచి బండి పుణ్యశీల, అలాగే డాక్టర్ శశికళ నంద్యాల జిల్లా నుంచి, వీళ్ళు 3 ఉపాధ్యక్షులు అన్నమాట. ఇక జోనల్ ఇన్ఛార్జ్ 1 విశాఖ నుంచి బి పద్మావతి గారు, జోనల్ ఇన్ఛార్జ్ 2 పీలా వెంకట లక్ష్మి విశాఖపట్నం నుంచి, జోనల్ ఇన్ఛార్జ్ 3 జమ్మల మడక నాగమణి కాకినాడ జిల్లా నుంచి, జోనల్ ఇన్ఛార్జ్ 4 కొత్తపల్లి రజని ఎన్టీఆర్ జిల్లా నుంచి, జోనల్ ఇన్ఛార్జ్ 5 బడుగు ఇందిర ప్రకాశం జిల్లా నుంచి, జోనల్ ఇన్ఛార్జ్ 6 రత్నకుమారి వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి, జోనల్ ఇన్ఛార్జ్ 7 గాజుల శ్వేత కర్నూలు జిల్లా నుంచి, జోనల్ ఇన్ఛార్జ్ 8 మహితా బ్రహ్మన్ అన్నమయ్య జిల్లా నుంచి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ని కూడా వేయడం జరిగింది. ఆర్ దేవికా చౌదరి తిరుపతి జిల్లా నుంచి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అరవింద గాలి గుంటూరు జిల్లా నుంచి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అంటే అధికార ప్రతినిధులు కోలగట్ల శ్రావణి విజయనగరం జిల్లా నుంచి, అలాగే జనరల్ సెక్రటరీలను కూడా వేయడం జరిగింది. పుత్తా ధనలక్ష్మి నెల్లూరు జిల్లా నుంచి, అలాగే జనరల్ సెక్రటరీ దారా పద్మజ ప్రకాశం జిల్లా నుంచి, జనరల్ సెక్రటరీగా వేముల బేబీ రాణి ఎన్టీఆర్ జిల్లా నుంచి, అలాగే ఇంకో జనరల్ సెక్రటరీ స్వర్ణలత అనంతపురం జిల్లా నుంచి. ఇక జనరల్ సెక్రటరీలు ఆచంట అనసూయ ఈస్ట్ గోదావరి నుంచి, అలాగే ఇంకో జనరల్ సెక్రటరీ మల్లా దేవి విశాలాక్షి విశాఖపట్నం జిల్లా నుంచి,
అలాగే జనరల్ సెక్రటరీ శ్రీదేవి వర్మ పెనమస్స విశాఖపట్నం జిల్లా నుంచి. ఇక సెక్రటరీలు కనుక చూసినట్లయితే ముదుండి రాజేశ్వరి విశాఖపట్నం జిల్లా నుంచి, సాయి లీల శ్రీ సత్యసాయి జిల్లా నుంచి, డి భారతి శ్రీ సత్యసాయి జిల్లా నుంచి, దేవరపల్లి స్మృతి గీత అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, తమ్మినేని సుజాత రెడ్డి ప్రకాశం జిల్లా నుంచి, దాసరి దర్యాబి గుంటూరు జిల్లా నుంచి, కోరబు అనూషాదేవి అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి, శ్రీ దేవిరెడ్డి చిత్తూరు జిల్లా నుంచి, కాట్రగడ్డ ఫర్జానా పర్వీన్ ఎన్టీఆర్ జిల్లా నుంచి, దాసరి వరలక్ష్మి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి, మస్తాన్ బి ఎస్కే పల్నాడు జిల్లా నుంచి, బైరెడ్డి అరుణ ప్రకాశం జిల్లా నుంచి, ఎస్వి అశ్విని చిత్తూరు జిల్లా నుంచి, సత్యలత విజయనగరం జిల్లా నుంచి, చంద్రకళ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి, కూసంపూడి కనక దుర్గారాణి ఏలూరు జిల్లా నుంచి, ఎంగల ఉమా ఎన్టీఆర్ జిల్లా నుంచి, అలాగే గోగు కళ్యాణి పార్వతీపురం మన్యం జిల్లా నుంచి, అలాగే శివలక్ష్మి తిరుపతి జిల్లా నుంచి. ఇక జాయింట్ సెక్రటరీలను కూడా వేయడం జరిగింది. రొంగల నారాయణమ్మ అనకాపల్లి జిల్లా నుంచి, జాయింట్ సెక్రటరీ ఆర్ అరుణ విజయనగరం జిల్లా నుంచి, సోమరాజు దుర్గభవాని వెస్ట్ గోదావరి జిల్లా నుంచి, ఉన్నమట్ల ఝాన్సీ ఏలూరు జిల్లా నుంచి, నీలపు లక్ష్మి విశాఖపట్నం జిల్లా నుంచి, జాయింట్ సెక్రటరీ బొజ్జ సుజాత ఎన్టీఆర్ జిల్లా నుంచి, అలాగే ఇంకా జాయింట్ సెక్రటరీలు ఉన్నారు. కోనాల విజయ వినీత విశాఖపట్నం జిల్లా నుంచి, అలాగే పెరుమాళ్ల పద్మజ నెల్లూరు జిల్లా నుంచి, కర్ర జయ సరిత వెస్ట్ గోదావరి నుంచి, తక్కెళ్లపల్లి విజయలక్ష్మి ప్రకాశం జిల్లా నుంచి, తస్లీమా నంద్యాల జిల్లా నుంచి, పెద్దిరెడ్డి సామ్రాజ్యం గుంటూరు జిల్లా నుంచి, బండ్లమూడి రోజారాణి గుంటూరు జిల్లా నుంచి, వెంకట శేషకుమారి గుంటూరు జిల్లా నుంచి, కూన రమణమ్మ శ్రీకాకుళం జిల్లా నుంచి, గులిపిల్లి సునీత పార్వతీపురం మన్యం జిల్లా నుంచి, నక్కల లీలాకుమారి ప్రకాశం జిల్లా నుంచి, బంధం రాపూరి నందిని పల్నాడు జిల్లా నుంచి, వంగ పద్మావతి రెడ్డి పల్నాడు జిల్లా నుంచి, మల్లెల లలిత బాపట్ల జిల్లా నుంచి, గొర్రెముచ్చు పుష్పరాజ్యం బాపట్ల జిల్లా నుంచి, ఎస్కే ముబీనా నెల్లూరు జిల్లా నుంచి. వీళ్ళందరూ జాయింట్ సెక్రటరీలు అన్నమాట. ఇది మహిళా విభాగానికి సంబంధించి కమిటీలు వేయడం అయితే జరిగింది. ఇదన్నమాట పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 1 ఎమ్మెల్యేలు జగన్ గారితో సమావేశం అవుతున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. మొత్తానికైతే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోనే జగన్ గారు ఫోకస్ పెట్టినట్లుగా మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ 6 ఎమ్మెల్యేలకు నో టికెట్ అని తేల్చేసినట్లుగా మనకైతే తెలుస్తున్నటువంటి వ్యవహారం కూడా నో టికెట్ అని జగన్ గారు స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. వీళ్లతో పాటు మంత్రి జోగి రమేష్, అలాగే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ వీళ్ళు ఇద్దరూ సైతము సీఎంఓకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సీఎంఓకి వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారంటే ఖచ్చితంగా నో టికెట్ అని చెప్పేసి ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి పదవులు ఇస్తాము, ఎట్లా సర్దుబాటు చేస్తాము అన్నటువంటి వ్యవహారంపైనే జగన్మోహన్